ఈ సంచలన కేసుల గురించి మనం మాట్లాడాం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త ఎన్కౌంటర్ స్టైల్ అన్నది ఒకటి స్టార్ట్ అయింది. అది ఎన్కౌంటరేనా, లేకపోతే ఆత్మహత్యల్ని ఆ తర్వాత ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి వాడుతున్న ఒక వెపన్గా ఏమైనా చూడాలన్నది ఇప్పుడు ఒక మన ప్రశ్న కనిపిస్తుంది. అందుకే నేను దీన్ని ఎన్కౌంటర్ బట్ న్యూ స్టైల్ ఆఫ్ ఎన్కౌంటర్ అన్నదాన్ని మనం చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఈ రెండు కేసులు ఏంటి? ఒకటి నారాయణరావు హత్య కేసుకు సంబంధించింది, ఇంకోటి కులవర్ధన్ అని చెప్పి ఎవరైతే ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ బయటకు వచ్చిన ఈ కేసు. ఈ రెండు కేసులకు సంబంధించిన డిస్కషన్ మనం చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో మహిళలకు భద్రత లేదు, మహిళలను భద్రంగా చూసుకోవాలంటే మా ప్రభుత్వం రావాలని చెప్పేసి ఓవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా గొంతు చించుకొని మరీ అరిచారు. రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి భద్రత లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే తప్ప వాళ్ళకు ఒక అండగా నిలబడే అవకాశం లేదంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఒక అడుగు ముందుకు వెళ్ళి 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, వాళ్ళందరూ తిరిగి రావాలంటే మా కూటమికి మీరు అధికారం ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. ఏం జరిగింది, ఏమైంది అనేది పక్కన పెడితే ఈ రెండు కేసులు ఇవాళ జరిగిన ఈ ఘటనలో ప్రజలు ఒకటి కోరుకున్నారు. అక్కడైతే న్యాయం కావాలని కోరుకుంటే ఇక్కడేమో ఇమ్మీడియట్ జస్టిస్ కావాలని కోరుకున్నారు. అత్యాచార యత్నం చేసిన నారాయణరావు కానివ్వండి, అత్యాచారం చేసి చంపిన కులవర్ధన్ కానివ్వండి, ఇమ్మీడియట్ జస్టిస్ ప్రకారం వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకున్న ఒక అంశం. 70 ఏళ్ల ముసలోడు ఒక మైనర్ బాలికని చెరిచే ప్రయత్నం చేస్తున్నాడు అంటే అతని నిజంగా చావు తప్ప వేరే అవకాశం లేదు, చంపాల్సిందే అనే విధంగా మాటలు వినిపించాయి. 7 ఏళ్ల బాలికను అతి క్రూరంగా చంపి ఒక డ్రమ్ములో కుక్కిన కులవర్ధన్ని కూడా అలాగే చంపేయాలని చెప్పేసి అందరూ కోరుకున్నారు. ఏకంగా దాని మీద ఒక పెద్ద ఉద్యమమే జరిగింది. నేషనల్ హైవేని దిగ్బంధించి మరీ వాడిని ఎన్కౌంటర్ చేయాలని కోరారు. సరే, ఫైనల్గా ఎన్కౌంటర్ జరగలేదు, కానీ వాళ్ళని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో అదుపులోకి తీసుకున్న నెక్స్ట్ డే వాళ్ళు శవాలుగా బయటపడ్డారు. ఖచ్చితంగా ఎవరైతే న్యాయం జరగాలని కోరుకున్నారో, న్యాయం జరిగితే బాగుంటుందని భావించారో వాళ్ళు 100% సంతోషంగా ఉన్నారు. సరే, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరోపణలు ఇంకో రకంగా ఉంటాయి. సరే, వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, డిస్కస్ చేద్దాం, కానీ దానికి ఇప్పుడు ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఎవరైతే అంత కిరాతకంగా చంపే ప్రయత్నం చేశారో, కిరాతకంగా ఆడపిల్లలను అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో వాళ్ళకు చావే సరైన శిక్ష అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా సరే ఇమ్మీడియట్లీ ప్రజల నుంచి అయితే మాత్రం అప్రిషియేషన్ వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో జరిగిన దిశ ఎన్కౌంటర్లో వాళ్ళు ఇప్పటికీ కేసులు తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొత్త ఎన్కౌంటర్ స్టైల్ ఏదైతే ఉందో అది ఎలాంటి సమస్యలు లేకుండా ఆత్మహత్యగా వాళ్ళని చూపించేసి క్లోజ్ చేసేందుకు అవసరమైన ఒక చర్యగా అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఇష్యూలో కూడా కొన్ని కంపారిజన్స్ ఉన్నాయి, కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. వాటిని ఒకసారి మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు కేసులు, ఒకటి తునికి సంబంధించిన నారాయణరావు కేసు, రెండు మదనపల్లికి సంబంధించిన కులవర్ధన్ కేసు. ఇది ఎప్పుడు జరిగాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 22, 2025 తుని నారాయణరావు కేసు జరిగితే కులవర్ధన్ కేసు ఏమో ఫిబ్రవరి 16, 2025 రోజున ఈ ఘటన జరిగింది. ఇక తుని నారాయణరావు కేసులో ఏమో 13 ఏళ్ల బాలిక పైన అత్యాచార యత్నం చేస్తూ పట్టుబడ్డాడు. కులవర్ధన్ ఏమో 7 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి మరీ హత్య చేశాడు. ఆ అమ్మాయిని ఒక డ్రమ్ములో కుక్కేసిన ఘటన మనకి బయటకు వచ్చింది. ఇక కోమటి చెరువులో దూకి నారాయణరావు మృతి చెందాడు అంటూ ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసిన అదే రోజు అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగు ఆయన చనిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక కులవర్ధన్ కేసులో కనసానివాలిపల్లి అంటే కురబలకోట ఏదైతే మండలంలో ఓ చెరువులో ఆయన శవమై తేలిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రెండిట్లోనూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇద్దరు కూడా చెరువుల్లో బయటపడ్డారు. ఇక తుని నారాయణరావు కేసు అరెస్ట్ అయిన తర్వాత కోర్టుకు తరలిస్తున్నప్పుడు నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పేసి ఆపితే అక్కడి నుంచి చెరువులో దూకాడు, తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చనిపోయాడని ఒక మాట చెప్పారు. ఇక కులవర్ధన్ కేసులో హత్య తర్వాత పరారీలో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇవాళ ఉదయము ఆయన శవమే కనిపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక తుని నారాయణరావు కేసులోనేమో భయంతోనో పశ్చాత్తాపంతోనో ఆయన చెరువులో దూకాడని చెప్పేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే, కులవర్ధన్ కేసులోనేమో ఆయన అట్టి పరిస్థితుల్లోనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి గంటల తరబడి అంతా మొత్తం గొడవ జరిగిన నేపథ్యంలో వాళ్లకు నేను దొరికితే చంపేస్తారేమో అనే భయం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అయితే తుని నారాయణరావు కేసులో కుమారుడు సురేష్ అయితే ఇది ఆత్మహత్య కాదు, 100% హత్యనే, కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే ఈ ఘటన తీసుకున్నారు అని.
ఇక కులవర్ధన్ కేసులో కూడా అదే రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అందరూ భావిస్తున్న నేపథ్యం, లేకపోతే వారిని మాకు అప్పగించండి మేమే చంపేస్తామంటూ కుటుంబ సభ్యులతో పాటు ఆ లోకల్గా ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేసుకొచ్చారు. ఎస్, ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ ఈ స్టైల్ ఏదో బాగుందనిపిస్తుంది. చాలామంది దీన్ని ఇదేదో మంచిగానే చేస్తున్నారనే విధంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అది మంచిది అని నేను చెప్పను. ఎందుకంటే ఇమ్మీడియట్ జస్టిస్ కాదు. మన శిక్షాస్మృతి చాలా క్లియర్గా చెప్తుంది, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని. వీళ్ళకి వేసిన శిక్ష కరెక్టా తప్ప అన్నది మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిందే. వీళ్ళు ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వీళ్ళ వల్ల తప్పు జరిగిందనే విషయం తెలిసింది కాబట్టి ఇలా జరగడము, ఇలా జరిగే క్రమంలో ఎవరైతే పోలీసులు వీళ్ళని చంపేసినా చచ్చిపోయినందుకు వాళ్ళు అవకాశం కల్పించినా సరే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ వేరే ఎన్కౌంటర్లో కేసుల్లాగా ఇబ్బందులు అయితే ఉండవు అనుకుంటున్నారు. సరే, ఈ 2 కేసుల్లో మీరు న్యాయం ఇచ్చారు, బాగానే ఉంది. ఈ 2 కేసుల్లో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన మాట ఎన్కౌంటర్ చేయాలనే ఒక దాంతో అక్కడున్న అన్రెస్ట్ అయితే క్లియర్ అయిపోతుంది. అక్కడ వరకు వెరీ గుడ్. కానీ వీళ్ళు నిజంగానే తప్పు చేశారన్నది ఎవరు డిసైడ్ చేయాలి? కోర్టులు డిసైడ్ చేయాలి. అంతకు లోపే జరిగింది. ఒకవేళ సరే కోర్టులు డిసైడ్ చేసే లోపే తప్పు జరిగింది, దానికి సంబంధించి వీళ్ళు చనిపోయారు అంటే ఎంతో కొంత ఆత్మహత్యలో కొంతసేపు నమ్మితే వాళ్ళకి పశ్చాత్తాపమో భయమో ఏదో కారణంతో చనిపోయారు. సో ఇప్పుడైతే ఆ కేసులో ఇష్యూను క్లోజ్ అయిపోయినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మళ్ళీ వాటికి సంబంధించిన డిస్కషన్ ఎవరు చేయాలి? ముఖ్యంగా జూలై 7, 2024లో నంద్యాల డిస్టిక్ మచ్చుమర్రిలో ఒక 8 నుంచి 9 ఏళ్ళ ఒక బాలిక పైన 12-13 ఏళ్ల వయసున్న 3 బాలురు అత్యాచారం చేసి హత్య చేసి ఆమెను కెనాల్లో పడేసారు. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఆ మృతదేహం దొరకలేదు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? 30,000 మంది బయటకు తీసుకొస్తున్నారు, మళ్ళీ 8 ఏళ్ల బాలికను మీరు ఎందుకు బయటకు తీసుకురాలేదని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక జూన్ 23, 2024 మద్దిపాడు ప్రకాశం డిస్టిక్లో 14 ఏళ్ల బాలిక పైన 3 వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసి గొంతు నులిపి చంపేశారు. ఆ డీకంపోజ్డ్ బాడీ దాదాపుగా 6 నెలల తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ డీకంపోజ్డ్ బాడీ దొరికిన తర్వాత. ఇక శ్రీ సత్యసాయి డిస్టిక్లో జూన్ 2025లో కూడా 14 ఏళ్ల బాలిక పైన ఆమె మర్డర్ కూడా జరిగింది. ఇది కూడా గ్యాంగ్ రేప్ అని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. మరి దాంట్లో ఎప్పుడు మీరు న్యాయం ఇస్తారు? అది ఎడ్గూర్లపల్లి జూన్ 2025లో శ్రీ సత్యసాయి డిస్టిక్లోనే మరో ఘటన జరిగింది. 15 ఏళ్ల దళిత బాలిక పైన 2 సంవత్సరాలుగా గ్యాంగ్ రేప్ చేశారు 13 మంది దుర్మార్గులు. ఆ అమ్మాయి 8 నెలల గర్భవతిగా కూడా మారింది. మరి ఆ ఇష్యూలో ఎందుకు మీరు ఆ 13 మంది మీద మీరు చర్యలు తీసుకోలేదు? ఇక వడమాలపేట నవంబర్ 14, 2024లో మరొక కేసు బయటపడింది. అది తిరుపతి డిస్టిక్లో 3.5 ఏళ్ల బాలిక పైన వాళ్ళ అంకులు అత్యాచారం చేసి హత్య చేశాడు. చాక్లెట్లు ఇస్తానని చెప్పేసి బయటికి తీసుకెళ్ళి చంపేశాడు. మరి వాళ్ళ జిల్లానే కదా, మరి అక్కడ ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇక గోపురం అక్టోబర్ 2024లో కడప డిస్టిక్లో కూడా మైనర్ బాలిక పైన యువకుడు అటెంప్ట్ మర్డర్ చేసి ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పండించాడు. ఎక్కడ పోయింది మరి ఆ కేసు? ఏమవుతుంది? తుని అక్టోబర్ 2025లో కాకినాడ డిస్టిక్లో జరిగింది. 13 ఏళ్ల బాలిక పైన టీడీపీ నేత అటెంప్ట్ రేప్ చేశారు. అదే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న నారాయణరావుకు సంబంధించిన కేసు. ఇక గండికోట జూలై 2025లో కడప డిస్టిక్లో ఒక మైనర్ బాలిక హత్య గావింపబడింది. ఇప్పటి వరకు కూడా ఆ కేసు ఏమైంది అన్నది ఇప్పటివరకు తేల్చలేకపోయారు. ఇక 7 ఏళ్ల బాలిక పైన ఇప్పుడు జరిగింది. సో ఏంటి? మహిళలకు భద్రత కల్పిస్తామంటున్నారు. మహిళా హోంమంత్రిని ఇచ్చాం మేము, కాబట్టి రాష్ట్రంలో మహిళలందరూ చాలా సేఫ్గా ఉన్నారు అని ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఘటన జరుగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు నాయుడు, ఆ మధ్యలో లోకేష్, వీళ్ళందరూ కలిపి ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని ఆరోపించారు, ఆయన్ని బూతులు కూడా తిట్టారు. మరి ఇప్పుడు ఎందుకు మీ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? హోంమంత్రిగా ఉన్న మినిస్టర్ ఏం చేస్తున్నారు? ఇలాంటి ఘటనలు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే మీరు చెప్పిన ఆ సేఫ్ లైఫ్ అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధ్యమేనన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏ మహిళకు చిన్న అన్యాయం జరిగినా నా కడుపు తరుక్కుపోతుంది అని మాట్లాడారు. ఏ చిన్న ఘటన మహిళల పక్షంలో జరిగినా సరే నాకు బాధ ఎక్కువైపోతుంది అంటారు. కానీ ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఒక్కసారి కూడా నోరు తెరిచి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏమనాలి? ఇవి సరిపోవు అన్నట్టు అసలు నిమిషము
ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని తెలిస్తే వెంటనే వాళ్ళ డిఫెండ్లో వచ్చే పవన్ కళ్యాణ్ ఇంతమంది మహిళల మీద ఇలాంటి అత్యాచారాలు హత్యల ఘటనలు జరుగుతుంటే ఎందుకు నోరు తెరవట్లేదు అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ప్రతి సందర్భంలోనూ మహిళలకు సంబంధించిన ఇష్యూస్ పైన చాలా స్ట్రిక్ట్గా మేము ఉంటాము, చాలా స్ట్రాంగ్గా ఉంటాము, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామంటారు. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు మరి ఏం చేస్తున్నట్టు? గతంలో జరిగిన ఘటనలు టీడీపీ నాయకులతో కనెక్ట్ అవ్వగానే మీరు ఎందుకు సైలెంట్ అయిపోతుందన్న క్వశ్చన్ కూడా ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. దీని మీద ఎవరైనా మాట్లాడితే వాళ్లను అవమానించేలాగా మాటలు మాట్లాడడము, గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనే ప్రశ్నలు వేయడం కాకుండా ఆ 5 ఏళ్లలో అలాంటి ఘటనలు జరిగాయి కాబట్టి ఇవాళ మీకు అధికారం వచ్చింది, ఈ అధికారాన్ని మీరు కాపాడుకోవాలనుకున్నా, మీకు అధికారం ఇచ్చిన ప్రజలు నిజంగా సంతోషంగా ఉండాలన్నా, సేఫ్గా ఉన్నామని ఫీల్ అవ్వాలన్నా సరే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్లో ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చారన్న మాటని మాట్లాడుకుంటూనే ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. చాలా సందర్భాల్లో పోలీసులు అలసత్వానికి సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వ్యవస్థను స్ట్రాంగ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ కొత్త ఎన్కౌంటర్ స్టైల్తో ఇద్దరినైతే ఇప్పటికీ హతమార్చారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఆ ఆలోచన నుంచి తప్పించాలి, ఆలోచన జరగకుండా రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కూడా మనం కోరుకుందాం. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.